నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమరాంగణ హోరాహోరీగా తలపడేందుకు అధికార వైసీపీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సిద్ధమవుతున్నాయి ప్రత్యర్థి పార్టీల్లోకి కీలకమైన నేతలను ఎన్నికల్లో గెలవకుండా నిరోధించేందుకు అన్ని పార్టీల్లోని ముఖ్య నేతలు వ్యూహాలు రచిస్తున్నారు ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను నిలువరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తగిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు వీటిని ఎదుర్కొనేందుకే వ్యూహాత్మకంగా ఆలస్యంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు తెలుగుదేశం పార్టీకి బలమైన స్థానమైన పిఠాపురం నుంచి పవన్ ను గెలిపించే బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారు కొద్ది రోజులుగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరుల నుంచి నిరసనలు వెలిపిస్తున్నాయి పార్టీ కార్యాలయంలోని సామాగ్రిని కూడా వర్మ అనుచరులు ధ్వంసం చేశారు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సోషల్ మీడియాలో ఒక నోట్ సర్క్యులర్ అయింది కానీ అది ఫేక్ అని తేలిపోయింది స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలతో మంతనాలు సాగించిన వర్మ వారి అభిప్రాయం మేరకు చంద్రబాబును కలవడానికే నిర్ణయించుకున్నారు ఉండవల్లిలోని బాబు నివాసంలో కలవగా పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు పొత్తు ధర్మంలో భాగంగా పవన్ ను గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపైనే ఉందని ప్రతి ఓటు జనసేనకు పడాలని అలా సమన్వయం చేయాల్సిన బాధ్యత కూడా మీదేనంటూ వర్మకు తేల్చి చెప్పారు దీంతో బాబు నివాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ గెలుపు కోసం తాను పనిచేస్తున్నట్లు వర్మ ప్రకటించారు ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గంలో కూటమి జెండాను రెపరెపలాడిస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్ కోసం వర్మ పోటీ చేస్తే జనసేనానికి ఊహించనంత మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు 2014 ఎన్నికల్లో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు ఈసారి కూడా అలాగే పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు సమరోత్సాహంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు